హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ అండ్ కాగ్నిజెంట్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయ్యాయి. రెండు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్. చాలామంది అయితే అడిగాను నన్ను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి, ఎస్పెషల్లీ అమెజాన్ అట్లా ఏదైనా. సో ఇప్పుడైతే లేటెస్ట్గా రిలీజ్ అయింది ఇది. త్వరగా అప్లై చేసుకొని ఎగ్జామ్ అయితే క్లియర్ చేయడానికి ట్రై చేయండి. హైరింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది ఈ రోల్కి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అవసరం ఉంది ఈ రోల్కి అయితే. సో కాబట్టి అప్లై చేసేసుకోండి. మనం టాపిక్లోకి వచ్చేస్తే, హైరింగ్ ఫర్ సెపో రోల్, ట్రాన్సాక్షన్ ఇన్వెస్టిగేషన్ రోల్ లాగే ఉంటుంది ఇది కూడా సేమ్. అండ్ ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి బెంగళూరు లొకేషన్కి హైరింగ్ అయితే జరుగుతుంది. అండ్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎగ్జామ్ క్లియర్ అయితే ఏమన్నా ఇంటర్వ్యూకి ఆఫీస్కి పిలుస్తారేమో మేబీ, లేకపోతే అది కూడా విర్చువల్లో జరుగుతుంది. వర్క్ అయితే ఖచ్చితంగా ఆన్లైన్లోనే ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇది రిజిస్ట్రేషన్ లింక్ నేను ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను, సో దాని గురించి కూడా మీకు చెప్తాను నేను. అండ్ ఈ రోల్కి కావాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, లైక్ మీరు ఏం చేయాలి ఈ రోల్లో అంటే, సెల్లర్ యొక్క ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, వాటికి ఏమైనా ఇష్యూస్ ఉంటే సో అవి మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సెల్లర్ ఇన్ ద సెన్స్, అమెజాన్ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ని అయితే సేల్ చేస్తుంటారు కదా, వాళ్ళని సెల్లర్స్ అని అంటాము. వాళ్ళ ట్రాన్సాక్షన్ ఇష్యూస్ని మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ అండ్ ఎవాల్యుయేట్ ద ఫ్యాక్ట్స్ సరౌండింగ్ ద సెల్లర్ ట్రాన్సాక్షన్స్ చెప్పాను కదా, ట్రాన్సాక్షన్స్ యొక్క ఇష్యూస్, ఆ సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. Takes an appropriate action on investigated transactions based on established standard operation procedures and tools. మీకు ఇచ్చిన టూల్స్ అని వాడి మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ డీటెయిల్డ్ ఓరియంటేషన్ ఇక్కడ ఉంది కదా, లైక్ చేసిన దాన్నంతా ఒక డీటెయిల్ లైక్ అనటేషన్స్ చేయాల్సి ఉంటుంది. లైక్ అనటేట్ చేయాలి, ఎడిట్స్ చేయాలి, వాట్ ఎవర్. ఖచ్చితంగా ఒక డాక్యుమెంటెడ్ ఫార్మాట్లో అయితే ఉండాలి మీరు చేసిన వర్క్ అంతా. మీరు కస్టమర్స్ లేకపోతే సెల్లర్స్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే చేస్తుంటారు కదా, మీరు ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలి, ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి వాళ్ళ దగ్గర నుంచి అన్నప్పుడు మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, యూజింగ్ అన్ ఈమెయిల్. ఇక్కడ ఫోన్ ఆర్ ఈమెయిల్ అని ఉంది, కానీ మోస్ట్లీ మీరు ఈమెయిలే యూజ్ చేస్తారు, కాల్స్ చాట్ ఏముండదు. Communicating with internal customers in persons via email, annotations and phone during the following investigation process చెప్పాను కదా. సెల్లర్స్ని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. డోంట్ వరీ, ఇట్స్ నాట్ ఏ కాల్, ఇట్స్ మోస్ట్లీ అన్ ఈమెయిల్. అండర్స్టాండ్ ద ఇష్యూ అండ్ మేక్ ఎ బెస్ట్ ఆఫ్ ద యూస్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ టు రిజాల్వ్ ఇట్. మీకు ఇచ్చిన రిసోర్సెస్ అన్నీ ఉంటాయి కదా, ప్లాట్ఫామ్స్ యూస్ చేసి మీరు రిజల్యూషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో బెస్ట్ ఆఫ్ ఇవ్వాలి, లైక్ మీరు తీసుకున్న దాంట్లో రిజల్యూషన్ ద బెస్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. Next, understand the performance metrics and create analysis during the business goals. Most predetermined and assigned productivity targets and quality standards. మీకు ఇచ్చిన టార్గెట్స్ అనేది మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. లైక్ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి, లైక్ టార్గెట్స్ ఉంటాయి, రెండు రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. లైక్ మీరు ఇంత క్వాలిటీతో రీచ్ అవ్వాలి, బెస్ట్ సొల్యూషన్ అని చెప్పాను కదా, సో వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ మీరు రీచ్ అవ్వాలి. అండ్ ప్రొడక్టివిటీ, మీరు ఎనీ కేసెస్ అనేది రిజాల్వ్ చేశారు అని ప్రొడక్టివిటీ మీద ఉంటుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. ఎబిలిటీ టు హ్యాండిల్ అండ్ ఇంటర్ప్రిట్ ద లార్జ్ సెట్ ఆఫ్ డేటా. డెమోన్స్ట్రేట్ ఎబిలిటీ టు ఇన్ ఏ టీమ్ ఇన్ ఎవ్రీ డైనమిక్ ఎన్విరాన్మెంట్. ఆ టీమ్గా మీకు వర్క్ చేయడానికి మంచి ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, ఎవ్రీ 3 to 4 monthsకి చేంజ్ అవుతాయి. లైక్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటుంది. ఎవ్రీ 3 to 4 months మోస్ట్లీ డే షిఫ్టే ఉంటుంది. చాలా రేర్గా మీకు నైట్ షిఫ్ట్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి రోల్స్లో. లైక్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉండొచ్చు, లేకపోతే మార్నింగ్ షిఫ్ట్ ఇలా ఉంటాయి. నైట్ షిఫ్ట్స్ అయితే చాలా తక్కువ. నాకు తెలిసిన కొలీగ్స్కి అయితే మోస్ట్లీ అందరికీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లోపనే, లైక్ ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ లేదంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లోనే ఉన్నారు. అందులో 3 to 4 monthsకి ఒకసారి రొటేట్ అవుతుంది కాబట్టి ఏం ఇష్యూస్ ఉండదు. కింద ఇచ్చిన స్టేట్స్లోనే మీరు ఖచ్చితంగా లొకేట్ అయి ఉండాలి. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామంటున్నారు కాబట్టి మీరు కింద ఇచ్చిన స్టేట్స్, మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని చెప్పారు కదా, ఇదిగో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేసారు.
అండ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ. వాళ్ళు తను కూడా అడుగుతుంది లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ఢిల్లీ అని అడుగుతున్నారు. సో ఇది ఢిల్లీ కూడా ఎలిజిబులే. ఇట్స్ కాంట్రాక్చువల్ రోల్, 12 మంత్స్ కాంట్రాక్ట్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇక్కడ మీరు ఎలా ఈ జాబ్ ఆపర్చునిటీస్ సెలెక్ట్ చేసుకోండి, సోషల్ మీడియా లేకపోతే జాబ్ పోర్టల్ ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. చాలామంది అడుగుతారు ఒకసారి రిజిస్టర్ చేసేసుకున్నాక రాలేమా అంటే రాలేము. ఎందుకంటే మీ డీటెయిల్స్ అనేవి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేసినప్పుడు రాదు. సో నేనైతే ఈ టిప్ చెప్తాను. ఇన్ కేస్ మీరు లొకేషన్ చేంజ్ చేసి ఇప్పుడు బెంగళూరు లొకేషన్కి అప్లై చేస్తున్నారు అనుకోండి, సెలెక్ట్ చేసి ఉంటారు కదా, ఇది ఆల్రెడీ బెంగళూరు లొకేషన్కే కాబట్టి మనం ఏం చేయలేం. ఇన్ కేస్ ఇలాంటి ఆపర్చునిటీ ఒక 2-3 స్టేట్స్కి కానీ రిలీజ్ అయిందంటే లైక్ మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీ ఐడీస్ అనేవి ఉంటాయి. మీరు బెంగళూరుకి ఫెయిల్ అయిందంటే హైదరాబాద్కి ట్రై చేయొచ్చు. జాబ్ ఐడి అనేది డిఫరెంట్ ఉండాలన్నమాట ఇక్కడ అప్లై చేసే దాంట్లో. ఇక్కడైతే ఒక్కదానికే రిలీజ్ అయ్యింది కాబట్టి మళ్ళీ మీకు ఆపర్చునిటీ రాదు. అప్లై చేసినా కూడా ఆల్రెడీ రిజిస్టర్డ్ అనే వస్తుంది. కాబట్టి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఇంక ఇక్కడ మీ ఈమెయిల్ తర్వాత ఫోన్ నెంబర్, ఇక్కడ మీ జెండర్ మీ సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్, డిజబిలిటీ ఏమైనా ఉంటే అది, మీ అడ్రస్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేస్తే మీకు టెస్ట్ లింక్ అనేది వస్తుంది. ఇన్కేస్ టెస్ట్ లింక్ వెంటనే రాలేదంటే ఒక 5 to 10 minutes అయితే వెయిట్ చేయండి, టెస్ట్ లింక్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇన్కేస్ రాకపోతే ఒక 2 daysలో హెచ్ఆర్ నుంచి డైరెక్ట్గా ఈమెయిల్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ కాగ్నిజెంట్కి అయితే హైరింగ్ జరుగుతుంది. దీనికి 3 years ఎక్స్పీరియన్స్ ఈజ్ మినిమం. ఆల్రెడీ రైటింగ్ వాటి మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, మినిమం 3 years అయితే ఉండాలి. ఇది కూడా లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, రిమోట్ అనేది ఇచ్చారు కదా. హైదరాబాద్ లొకేషన్కి హైరింగ్ అనేది జరుగుతుంది. టెక్నికల్ కంటెంట్ డెవలపర్, ఎడిటోరియల్ అండ్ జర్నలిజం. ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. ఏదైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇదైతే ట్రై చేయండి. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. ఎనీ గ్రాడ్యుయేట్ అయితే ఉండే అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి 3 years. సో ఇది అమెజాన్ అండ్ కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నా నేను మీకు రెస్పాన్స్ అయితే ఇచ్చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.